శాఖ అధికారి ధర్మరాజు గారు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సార్ ధర్మరాజు గారు. ఎస్ సార్, మనం చూస్తున్నాము ప్రస్తుతం ఈ రోజు అయితే గత కొన్ని 2-3 గంటలుగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకైతే హైదరాబాద్ మొత్తం విలువెల్లాడుతుంది. కొన్ని గ్రామాల పైగా ప్రస్తుతం మేజర్ గా సికింద్రాబాద్ చూస్తున్నాము. పైగా నగరంలో మొత్తం మునిగిపోయి వరదలు వచ్చిన దృశ్యాలు అయితే ఎలా ఉంటాయో సో ఆ రేంజ్ లో అయితే వర్షపాతం నమోదైంది. సో అంటే దీనికి కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఒక పక్కన అక్కడ ఉన్న నివాస ప్రాంత వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్కన ముందుగానే వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు జారీ చేసినా కూడా సో ఇంత వర్షపాతం నమోదైనా కూడా అక్కడ ఇళ్లలోకి అయితే నీరు చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి వల్ల మనకి దానితో పాటు ఒక ఉపరితల చక్రవాకం రెండు సమ్మేళనం వల్ల మనకి ఇంత వర్షపాతం అనేది రావడం జరిగిందండి. దీనివల్ల మనకి భారీ వర్షం కూడా వచ్చింది. భారీ నుంచి ఇప్పుడు అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే ఎల్లో హెచ్చరికలు కాస్త ఆరెంజ్ హెచ్చరికల కింద చేయడం కూడా జరిగింది. చెప్పండి, అంటే ఈ వర్షపాతం ఎప్పటి వరకు కూడా, అంటే ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? సో దీన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రోజులు కూడా మనకి ఇట్లాంటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క జిల్లాలకు సుమారు 6 జిల్లాలకు మనం ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందండి. తర్వాత మిగిలిన జిల్లాలు నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, కర్నూలు ఈ జిల్లాలకు మాత్రం మనం భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎల్లో కలర్ అందించడం జరిగింది. సార్, అంటే మనం చూసుకుంటే ఈ రోజు అయితే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే ముందుగానే ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉందా? సో దాన్ని బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారనుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్ష సూచనలు అనేవి ముందుగానే ఇచ్చినప్పటికీ కూడా భారీ నుంచి వర్ష తీవ్రత పెరగడం వల్ల అతి భారీ వర్షానికి కూడా దారితీసింది. సో దానివల్ల మనం ఎల్లో కలర్ ఇచ్చిన దాన్ని ఆరెంజ్ కలర్ కూడా చేయడం జరిగిందండి. తర్వాత అందరికి కూడా SMS అలర్ట్స్ ఆయా శాఖల వారికి కూడా ముందుగానే సమాచారం కూడా పంపించడం జరిగిందండి. ఓకే, అంటే ధర్మరాజు గారు, ఇంకా ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనుకోవచ్చు? సో ఎందుకంటే ఇప్పుడే మనం కొన్ని ప్రాంతాలు అయితే చూస్తున్నాము. సో అకస్మాత్తుగా వచ్చిన వర్షానికైతే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అంటే ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? సుమారు 7 జిల్లాలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క 7 జిల్లాల్లోనూ అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందండి. భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఇది కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే, అంటే అలాగే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా కురుస్తాయి అంటున్నారు. భారీ ఈదురుగాలతో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో అలాంటి ప్రాంతాలు ఏమున్నాయనుకోవచ్చు? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా చెప్పిన 6 జిల్లాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా కనిపించే అవకాశం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంతా కూడా ఈ రోజు మనకి ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఎలా ఉందనుకోవచ్చు? సో ఆ ద్రోణి కదలికలను బట్టి కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందంట. ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఎలా ఉందంటారు? ఇటు చూసుకున్నట్లయితే ఫస్ట్ ద్రోణి అనేది అటు సౌత్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఈస్ట్ వెస్ట్ తెలంగాణ వైపు ఇది ప్రస్తుతం కొనసాగుతుందండి. దీంతో పాటు మనకి ఉపరితల చక్రవాకం కూడా రెండు అనుసంధానంగా వల్ల మనకి ఇంత తీవ్రత గల వర్షపాతం అనేది నమోదవుతుంది. ఓకే, రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ ధర్మరాజు గారు.